తాజా అంశం చూస్తున్నాం. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 28న సాయంత్రం 4 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు సహా 21 పార్టీల నేతలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు శాతాన్ని పెంచకపోవడంపై ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్లిప్పుల లెక్కింపు శాతం పెంచడానికి కోర్టు ఆదేశాలు అవసరమా అని సుప్రీంకోర్టు అడిగింది. స్లిప్పుల లెక్కింపు మీరు పెంచలేరా అని ఈసీ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్లినట్లు ఈసీ అధికారి సుదీప్ జైన్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ప్రత్యేక కారణాలతో లెక్కింపు పెంచట్లేదని వివరించారు. తదుపరి విచారణ సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపులో ఈసీకి ఉన్న ఇబ్బందులు తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నెల 28న సాయంత్రం 4 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు సహా 21 పార్టీల నేతలు ఈ పిటిషన్ను దాఖలు చేశారు. వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు శాతాన్ని పెంచకపోవడంపై ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. స్లిప్పుల లెక్కింపు శాతం పెంచడానికి కోర్టు ఆదేశాలు అవసరమా అని సుప్రీంకోర్టు అడిగింది. స్లిప్పుల లెక్కింపు మీరు పెంచలేరా అని ఈసీ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిపుణుల సూచనల మేరకు ముందుకెళ్లినట్లు ఈసీ అధికారి సుదీప్ జైన్ సర్వోన్నత న్యాయస్థానానికి తెలిపారు. ప్రత్యేక కారణాలతో లెక్కింపు పెంచట్లేదని వివరించారు. తదుపరి విచారణ సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.